ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? పండించిన ధాన్యం కళ్ళాల్లోకి చేరింది. ఆశించిన మేర గిట్టుబాటు ధర లభిస్తుందా లేదా? గత ప్రభుత్వంలో ఎలా ఉంది? ప్రస్తుతం కూటమి ప్రభుత్వం హయాంలో ఎలా ఉంది? రైతుల మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఉండవల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ రైతులు పండించినటువంటి ధాన్యాన్ని ఆరబెడుతున్నారు కళ్ళాల్లో. వారితో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎలా ఉంది ప్రస్తుతం రైతు పరిస్థితి ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్? ధర లేదు సార్. అసలు 15 రోజుల నుంచి ఆరబెడుతున్నాం. మాకు వస్తున్నారు కానీ బేరగాళ్ళు చూసి వెళ్ళిపోతున్నారు. అసలు ఎవరు కొనేది లేదు. అంటే గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గత ప్రభుత్వంలో బాగుంది. 2000కి 2100కి అట్లా అమ్ముకున్నాం, బాగుంది. అక్కడికి రైతులు ఖర్చులన్నీ వచ్చినాయి. ఈ సంవత్సరం ఖర్చులు కూడా లేవు. వడ్డీలకు తెచ్చి పెట్టుకున్నాం, అవి కూడా మాకు చేతికి వచ్చేటట్లు లేవు. అంటే ఏదైతే చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన రైతుల దగ్గరికి వెళ్ళి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్తున్నారు, డబ్బులు కూడా వెంటనే వేస్తున్నామని సార్ చెప్తున్నారు. ఎవరు రాలా. వస్తున్నారు, చూస్తున్నారు, ఎక్కడన్నా గడ్డ ఉంటాయి జల్లుడేయమంటున్నారు తప్ప వచ్చి ఒక్క లోడు కూడా ఎత్తింది లేదు ఇక్కడ ఉండవెల్లో. మొత్తం అంటే ఈ రైతు పరిస్థితి బాగలేదనే మీరు చెప్తారా? అవునండి, రైతు పరిస్థితి అసలు ఏం బాగల. రైతు పండించిందే ఎక్కడి నుంచి వస్తాయి వడ్డు? రైతు పండిస్తేనే కదా కష్టపడి చేతనం, కానీ మాకు ఉపయోగం ఉంటలా అసలే. పండించినటువంటి పండించిన ఖర్చు పెట్టిన ఖర్చు అయినా వస్తుందా? రావట్లేదు సార్, ఖర్చు కూడా రావట్లా. ఇంకా మేము అప్పులు తెచ్చి పెట్టినా ఇంకా ఎదురే పెట్టాల్సి వస్తుంది. రైట్, మరొకరు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎలా ఉంది ప్రస్తుతం? గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గత ప్రభుత్వం అంటే లోకల్ రైతు భరోసాలు తీసుకుని ధాన్యము జొన్నలో అవన్నీ కొన్నారండి. ఇప్పుడు రైతు భరోసా వాళ్ళు వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. వస్తున్నారు కానీ చూసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడేమో కొంటున్నామని టీవీల్లో పేపర్లో రోజు వస్తుందిగా, కానీ రైతు దగ్గరికి వచ్చి రైతు భరోసా కార్యకర్తలు వచ్చి మీ ధాన్యం కొంటాము, ఇది మంచి ఇది చెడ్డ అని చెప్పట్లా. అంతకుముందు 1850 ఉండదు, ఈ సంవత్సరం 1740 రాశారు. అసలు నిరుడు బేరగాళ్ళే దళారులే మధ్యలో 2100 2000 కొన్నారు. ఈవేళ 1400కి ఇస్తావా, 1350కి ఇస్తావా, 1450కి ఇస్తావా అని వస్తున్నారు. అసలు ఏంటిది? జోదం ఆడినోడికి ఒక గంటలో తేలిపోయిద్దంట వచ్చేది పోయేది. మేము 5 నెలలు 6 నెలలు వ్యవసాయం అయినా జోదం ఆడి మోసపోతున్నాం. మేము జోదం కన్నా దారుణం అయిపోయింది మా రైతు పరిస్థితి. దానికేమో పెట్టుబడి పెట్టే ఖర్చులన్నీ పెరిగిపోయినాయి. 20,000 పెట్టుబడి పెట్టినప్పుడు ఎకరం మాగాడికి 10,000 రూపాయలు మిగిలినాయి. ఏది గతం 15 సంవత్సరాల క్రితం. ఇవాళ 40,000 రూపాయలు పెట్టుబడి పెడుతున్నా అసలు ఖర్చులు రావట్లా. అంటే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం, ధాన్యం ఖచ్చితంగా కొనుగోలు చేస్తామని చంద్రబాబు గారు చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు. అసలు అవన్నీ టీవీలు పేపర్ల వరకేనండి. హంగామా నేరుగా రైతుకు స్థానికంగా రైతుకు వచ్చేది కనపట్టలేదు. నిరుడు దళారులే 2,000 రూపాయలకు కొన్నప్పుడు ఈవేళ అసలు రైతు భరోసా 1740 పెడతామేంటి? స్వామినాథన్ కమిటీ అన్నారు, దాన్ని బుట్ట దాఖలు చేసేసారు. అసలు రైతు పరిస్థితి పట్టించుకునేవాళ్ళు లేడు. ఇక రానున్న రోజుల్లో మేము కూడా క్రాప్ వాడలేనో లేకపోతే వ్యవసాయం చేయలేమని పక్కకు తప్పుకునే రోజు వచ్చింది. ఇవాళ కాయగూరల్లో కానివ్వండి, ధాన్యం కానివ్వండి, ఏదైనా సరే చాలా ఇబ్బంది అయింది. గతం కన్నా మందు కట్టలు, ఎరువులు అన్నీ పెరిగిపోయినాయి. గిట్టుబాటు ధర లభించలేదంటారా? పండించిన పంట గిట్టుబాటు లేదండి. ఎన్నిసార్లు వీళ్ళు లోన్లు రద్దు చేసినా వ్యవసాయం ముందుకు వెళ్దాం. మాకు కావాల్సిందల్లా గిట్టుబాటు ధర, కరెంటు, నీళ్లు, ఎరువు కట్టలు సబ్సిడీ మీద అవి కావాలి. ఇవాళ 100కి 75% కౌలు రైతులే ఉన్నాం మేము. మా కౌలు రైతులు చాలా నష్టపోతున్నారు. వచ్చే సంవత్సరం వ్యవసాయం చేద్దామా వద్దా అని కూర్చుని కళ్ళాల్లో కూర్చుని బాధపడాల్సిన రోజులు వచ్చినాయి మాకు. రైట్, అయితే మరి చంద్రబాబు గారు మీకు ఉండవల్లోనే ఉన్నారు, మీరేమో అసలు గిట్టుబాటు ధర కల్పించలేదన్నారు. నాకు పక్కన నాదెంట్ల మనోహర్ అయితే మిల్లల మీద దాడి చేస్తున్నాడు, బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నారని చెప్పాను. కానీ మీరేమో అసలు రైతులకు గిట్టుబాటు ధర లభించలేదని చెప్తున్నారు. ఏది వాస్తవం అనుకోవాలి? మరి గిట్టుబాటు ధర లేదు కదండి. పెట్టుబడి కన్నా 50% అదనంగా వస్తేనే రైతు మనగలుగుతాడని స్వామినాథన్ కమిటీ చెప్పింది. లోగడ 15-20 సంవత్సరాల నాడు జైతీ ఘోష్ కమిషన్ చెప్పింది. 5-6 కోనేరు రంగారావు గారు కమిషన్ చెప్పింది. రైతు పెట్టిన ఖర్చుకి 20,000 పెడితే 10,000 అదనంగా రావాలి. ఆ 20,000 పెట్టుబడి పోతే అంటే 50% లాభం వస్తే కానీ పెట్టుబడి మీద అతను వ్యవసాయం చేయగలడు అని అన్నారు. ప్రభుత్వాలు కూడా జోక్యం చేసుకుని కరెంటు కానీ నీళ్లు కానీ గిట్టుబాటు ధర కానీ కల్పించాలి, లేకపోతే వ్యవసాయం ముందుకెళ్ళన్నారు. లోగడ శ్రీలంకలో సంవత్సరం క్రితం చూసామండి, సంవత్సరంన్నర ఆ దేశంలో ఆహారం లేక నానా బాధలు పడ్డారు, వ్యవసాయం ఇట్లా దెబ్బతిని. అలాంటి రోజు రాకూడదని మేము కోరుకుంటున్నాం. రైట్, ఏదైతే గతంలో శ్రీలంకలో ఆహార కొరత వచ్చిందో అటువంటి పరిస్థితి రాకూడదు, రైతుకు ప్రోత్సాహం ఇవ్వాలంటున్నారు. మరొక రైతు అక్కడ ధాన్యం ఆరబోస్తున్నారు, ఆయనతో మాట్లాడి చూద్దాం, అసలు ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుందాం. ఏంటి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రైతు పరిస్థితి ఎలా ఉంది? రైతు పరిస్థితి ఎలా ఉంది? బాగా ఇబ్బందిగా ఉందండి. ఇక ఆరబెడుతున్నాం, 10 రోజులు బట్టి ఆరబెడుతున్నాం, కానీ కొన్ని ఊళ్ళు వస్తున్నారు కానీ కొన్న వాళ్ళే లేరు. చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం మేమే కొంటాము, డబ్బులు కూడా మేమే ఇస్తామని చెప్తుంది, అది జరగట్లేదా? జరుగుతలేదు, అది జరుగుతలే.
వస్తున్నారు కానీ చూస్తున్నారు నీరుడు 2000, 2100, 2200 చేసుకో అమ్మాం 2 సంవత్సరాలు. ఈ ఏడు 1400 నిలబడిన వాళ్ళు లేరు. వస్తున్నారు కానీ చూసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు అంతే. ఈ దళారుల వ్యవస్థ పెరిగిందని చెప్పుకోవాలి మనం ఇప్పుడు ఇక్కడ. పెరిగింది కానీ కొంటల చూస్తున్నారు వెళ్తున్నారు అంతే. ఈ రైతు భరోసాలు కూడా వస్తున్నారు కానీ చూస్తున్నారు కానీ వాళ్ళు కూడా ఎదరికి రావట్లేదు. గత ప్రభుత్వం ఎలా ఉంది, అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలా ఉంది, ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎలా ఉంది రైతు పరిస్థితి? ఇప్పుడు మాత్రం బాగానే కొన్నారు మరి. 2 సంవత్సరాల్లో 2100, 2200 చేసి అమ్మాం. ఈ సంవత్సరంలో అసలు ఏమీ లేదు. మీరేంటి ప్రభుత్వాన్ని మీరేం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి రైతుగా? రైతుగా కోరుకునేది ఏంటంటే శుభ్రంగా మమ్మల్ని కొద్దింత మంచిగా రేటు వస్తే మేము కొద్దింత ఎదరికెళ్ళి అవకాశం ఉంది. లేకపోతే దీంతోనే కోల్పోయేటట్టుగా ఉన్నాం. ఏదైతే ప్రభుత్వం ఉందో, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతుల పరిస్థితి బాగానే ఉంది. గతంలో రైతుల వద్దకు వచ్చి ధాన్యం కొనుగోలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం రైతు పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, ఎరువుల ధరలు తగ్గించి రైతుకు ప్రోత్సాహం అందించి గిట్టుబాటు ధర కల్పించాలి. మా పంటకి గిట్టుబాటు ధర కల్పించడం లేదు. ఇతర విషయాలు ఎలా ఉందో, కూరగాయలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, వీటన్నిటి విషయంలో కూడా అదే మాదిరిగా గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు అయితే కోరుతున్నారు. అదేవిధంగా నాదెండ్ల మనోహర్ చెప్పినట్లు కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు కావచ్చు, ఇక్కడైతే ఆచరణలో ఏదీ లేదు. ఖచ్చితంగా రైతు పంట అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని మాత్రం వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రెహమాన్తో నాని, జర్నలిస్ట్, ఏపీ అమరావతి, అభినవ్ భారత్.